మీరు ప్రతిరోజు ఇష్టంగా విస్కీ, రమ్ వంటివి తాగుతున్నారా? ఏళ్ల తరబడి చెక్క బారెళ్లలో దాచి తయారు చేసిన అసలైన మద్యం తాగుతున్నానని మురిసిపోతున్నారా? అయితే వెంటనే ఈ గ్లాస్ పక్కన పెట్టిన ఈ సంచలన నిజం తెలుసుకోండి. మీరు తాగుతున్న బ్రాండెడ్ బాటిళ్లలో ఉన్నది ఏళ్ల నాటి రాయల్ మద్యం కాదు. కేవలం ప్రయోగశాలలో తయారు చేసిన కెమికల్ ఫ్లేవర్లు మాత్రమే. మద్యం ప్రేమికులకు భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI దిమ్మ తిరిగే షాకింగ్ న్యూసే అందించింది. మార్కెట్లో దశాబ్దాలుగా వెళ్తున్న ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లు అసలు రంగును బయటపెట్టింది. నాణ్యతా నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు కలిపి వినియోగదారులను ఘోరంగా మోసం చేస్తున్న కంపెనీల గుట్టునే రట్టు చేసింది. మద్యం ప్రియులు ఎంతో క్రేజ్తో కొనుగోలు చేసే రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బ్యాక్ పైపర్ డీలక్స్ విస్కీల నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారుల తనిఖీలో తేలింది. వీటితో పాటు ఓల్డ్ మాంక్, మెక్డోవెల్స్ నంబర్ 1, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్ ఉత్పత్తుల్లో తీవ్రమైన అక్రమాలు బయటపడ్డాయి. ఈ దిగ్గజ మద్యం కంపెనీలు సహజ సిద్ధంగా జరగాల్సిన మ్యూచురేషన్ ప్రక్రియను గాలి కొదిలేశాయి. నాణ్యమైన కలప బారెళ్లలో ఉంచి నిల్వ చేయాల్సిన మద్యంలో నేరుగా ల్యాబ్ కెమికల్స్ కలిపేశారు. కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగించి అసలైన మద్యం రుచి, సువాసనలను సృష్టించారు. సంవత్సరాల తరబడి దాచిన క్వాలిటీ సరుకు అని నమ్మికొంటున్న జనాలు తీవ్రంగానే మోసపోతున్నారు. సాధారణంగా విస్కీ లేదా రమ్ తయారు చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది కదా. మొలాసిస్, మాల్ట్ వంటి ప్రాథమిక పదార్థాలను పులియబెట్టి ఈస్ట్ చర్యల ద్వారా సహజమైన రుచి రప్పిస్తారు. ఆ తర్వాత చెక్క బారెళ్లలో వేసి ఏళ్ల తరబడి ఏజింగ్ చేస్తారు. ఈ ప్రముఖ బ్రాండ్లు ఆ కష్టమైన పనిని పక్కన పడేశాయి. విస్కీలో విస్కీ ఫ్లేవర్, రమ్లో రమ్ ఫ్లేవర్ను కృత్రిమంగా కలపడం మొదలుపెట్టాయి. ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్తో మద్యం తయారు చేయడం అంతర్జాతీయ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని FSSAI స్పష్టం చేస్తుంది. మద్యంలో కాఫీ లేదా వెనిలా వంటి ఇతర ఫ్లేవర్లను పరిమితంగా కలపడానికి వెసులుబాట్లున్నాయి. మద్యం అసలు రూపానికే డూప్లికేట్ ఫ్లేవర్లు అద్దడం చట్టరీత్యా పెద్ద నేరమని అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాలకు పాల్పడిన యునైటెడ్ స్పిరిట్స్, డియాజియో ఇండియా, ఇంబ్రూ బెవరేజెస్ వంటి సంస్థల ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు విధించారు. అంతేకాకుండా మద్యం బాటలపై లేబులింగ్ విషయంలో కూడా ఈ కంపెనీలు దొంగదారులు తొక్కినట్లు తనిఖీల్లో రుజువైంది. తయారీ తేదీలతో పాటు క్వాలిటీ వివరాలను సరిగ్గా చూపించడం లేదు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన ఉత్పత్తులను నేరుగా విస్కీ లేదా రమ్ అని అమ్మడానికి వీల్లేదని అధికారులు తెగేసి చెప్పేశారు. ఇకపై బాటిల్ ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా విస్కీ ఫ్లేవర్డ్ స్పిరిట్ లేదా రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్ అని మాత్రమే ముద్రించాలని హుకుం జారీ చేశారు. వినియోగదారులను మోసం చేసే కంపెనీల ఆట కట్టించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తప్పుడు మార్గాల్లో లాభాలు ఆర్జించే తయారీ యూనిట్లపై చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు.